నేను మొన్న యూట్యూబ్ చూస్తుంటే ఒక వీడియోలో నన్నార్ తయారు చేస్తూ వట్టివేరు సుగంధ వేర్లు రెండు ఒకటే అన్న డిస్కషన్ ఒకటి జరిగిందండి. సో ఇది కానే కాదండి. వట్టివేరు వేరు, సుగంధ వేరు వేరు. వట్టివేరు ఉపయోగం మెడిసినల్ ప్రాపర్టీస్ వేరు, సుగంధ వేరు ఉపయోగం మెడిసినల్ ప్రాపర్టీస్ వేరండి. నేను ఇవాళ మీకు క్లియర్ చేస్తాను డైరెక్ట్గా చూపించే. సుగంధ వేరు అనేది ఇది. సో దీంతో నన్నార్ అనే కూలెంట్ డ్రింక్ దీంతో తయారు చేస్తారు. చాలామందికి తెలిసే ఉంటుంది. సో దీంతో నన్నార్ తయారు చేస్తారు. ఇది సుగంధ వేరు. దీనికి చాలా మెడిసినల్ ప్రాపర్టీస్ కూడా ఉన్నాయండి. స్టమక్ ఇష్యూస్ని కూడా చాలా తగ్గిస్తుంది. అది ఈసారి మాట్లాడుకుందాము. ఇది వచ్చేసరికి వట్టివేరు. దీన్ని మనం సున్నిపిండిలో వాడుకుంటాము. మీతో దీని గురించి చెప్తుంటే నాకు ఒక చిన్న మెమరీ గుర్తొచ్చింది. చిన్నప్పుడు అయితే మాకు ఇంట్లో ఏసీ ఉండేది కాదు. వట్టివేర్ల చేపలు తీసుకొచ్చి వేసేసేవాళ్ళు కిటికీలకి. సో మార్నింగ్ స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత మేము పిల్లలు ఒక బకెట్ ఫుల్ ఆఫ్ వాటర్ తీసుకొని ఆ వట్టివేర్ల చేపలన్నింటినీ తడపాలన్నమాట. సో మధ్యాహ్నము ఏసీ వేసినట్టే చల్లగా ఉంటుంది. మోర్ ఓవర్ ఇందులో నుంచి మంచి స్మెల్ వస్తూ అసలు హాయిగా ఉంటుంది. హ్యాపీగా పడుకోవచ్చు. సాయంత్రం వరకు ఎండవేడి అనేదే తెలీదు. సో ఇప్పుడు వట్టివేర్ల చేపలు పెద్ద ఎక్కడా ఉపయోగించట్లేదు అనుకుంటాను. ఎక్కడ దొరుకుతాయో తెలిస్తే మీరు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.